మహిళల విషయంలో అంటే 40 దాటిన తర్వాత మోనోపాజ్కి వస్తారు. ఈ మోనోపాజ్ వచ్చిన తర్వాత ఇక రకరకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. సో వీరి విషయంలో అంటే ఎబోవ్ 40 మహిళల విషయంలో మోనోపాజ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు, మోనోపాజ్ దశలో ఉన్న వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మెనోపాజ్ వచ్చే లోపు విసి ఈ థైరాయిడ్, హైపర్టెన్షన్, డయాబెటీస్ ఇలాంటివి కూడా వచ్చే వయసు అదే. అండ్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ చాలా చూస్తాము. కొంతమందిలో హెవీ పీరియడ్స్ చూస్తాము 40 to 50 మధ్యలో. సో ఫుడ్ పైన, బికాజ్ బ్లడ్ లాస్ అది ఎక్కువ అవుతున్నప్పుడు ఫుడ్ పైన ఫోకస్ చేయాలి. అండ్ మెనోపాజ్ వచ్చాక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఈజ్ బోన్ వీక్నెస్ అండి. అంటే ఇమ్మీడియట్లీ వెంటనే జరగదు, బట్ విత్ ఇన్ 2 to 3 years బోన్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. నడుం నొప్పి, కాళ్ళ నొప్పులు ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ప్రివెంట్ చేయాలి అంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఓకే. సో వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అనే కాన్సెప్టే లేదు మనకి ఇండియాలో. ఎంతసేపు 50 దాటాక వాకింగ్ చేయాలి అంటారు తప్ప జిమ్కి వెళ్ళి కొంచెం బరువులు లేపండి, పవర్ యోగా చేయండి ఇలాంటివి ఎవరు చెప్పరు. బట్ వెయిట్ బేరింగ్ చేయకపోతే బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవ్వదు. అండ్ ఇండియాలో మనకు అలవాటు, ఆడవాళ్ళని ఏది బరువులు లేపనివ్వము. ఇప్పుడు ఇంట్లో 2 మనుషులు ఒక కపుల్ వెళ్తున్నారు అనుకోండి, సంచులన్నీ ఆయన మోస్తాడు, ఆవిడ నడుస్తుంది. లో క్లాస్లోనే ఇది ఆపోజిట్ ఉంటుంది, యూజువల్లీ 2 బరువులు మోస్తారు. సో ఒక మదర్ అండ్ చైల్డ్ ఎక్కడికైనా సూపర్ మార్కెట్కి వెళ్తే కూడా యుల్ సీ ద మదర్ ఈస్ వాకింగ్, ద చిల్డ్రన్ ఆర్ క్యారింగ్ ద బ్యాగ్స్. సో నేను ఒక వయసు వచ్చాక ఇంకా నేను బరువులు మొయ్యకూడదు అలా కాదు. ఇంట్లో పనుల్లో కూడా కొంచెం బరువులు మోస్తూ ఉండాలి, ఆర్ జిమ్కి వెళ్ళి కొంచెం వెయిట్ బేరింగ్ చేయాలి అండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.